నాశనం పాపనాశనం, సంభాషణం కోటి తీర్థం, వందనం మోక్ష సాధనం అన్నమాట. కాబట్టి మనం మానవులుగా పుట్టిన మానవత్వంలో యొక్క మహత్యాన్ని మనం తెలుసుకొని దాన్ని సాధించడానికి మనం ఈ ప్రపంచానికి వచ్చాం. జీవరాశులు ఎన్నో ఉన్నాయి, 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ ప్రపంచంలో జన్మించాయి. అదేదో సాధారణమైనటువంటి తన యొక్క పరమాత్మనే దేవుడు మనం ఎందుకు వచ్చినాం, ఏం చేస్తున్నాం, ఏం చేయాలని పెద్దలు కూడా తెలుసుకొని దాన్ని మన జీవితాంతం వరకు కూడా దాన్ని సాధించాలి. వాళ్ళు వీటిని మాత్రం తిని వారికి దాంట్లో ఆనందం చిక్కింది, అంతలోనే దాన్నే తినుకుంటూ ముఖ్యమైనటువంటి తాను చెందినటువంటి ఉపదేశము నేనెవరు, నిన్ను నీవే తెలియరా, నీలో ఉన్నది దేవరా అని చెప్పి పరమాత్మలు చెప్పిండారు. నిన్ను నీవే తెలియ, నీలోనే పరమాత్మ. సద్గురు తాత ఈ గురు పూజ కార్యక్రమ ఎప్పుడు కూడాను 45-48 ఏళ్ళ నుంచి మన బ్రహ్మశ్రీ వెంకటేశ్వర స్వాముల మార్గదర్శనంలో ఈ కార్యక్రమం నడిపిస్తూ ఉన్నాము. భక్తాదులందరూ కూడాను ఈ కార్యక్రమానికి వచ్చి అంత విజృంభణంగా నడిపించుకొని పోయిండాము. ఇప్పుడు గంట ఇంకా కూడా ఎప్పుడు కూడాను ఈ కార్యక్రమం సంవత్సరానికి ఒక్క గురు పూజని చాలా బాగానే నడుపుకొని పోయేదానికి ప్రయత్నం చేస్తాము. తపోవనము మన శ్రీనివాసుల్లో దానికి అనుకూలంగా ప్రతి ఒక్కటి కూడా ఏమే కానీ ఆ అనుకూలంగా చేసి అందరూ భక్తాదులు వచ్చి చాలా తృప్తిగా పోయి వచ్చే ఒక జాగా చేసిండారు. ఈ రెండు కంబైన్డ్గా ముందుకి కార్యక్రమాన్ని చేసుకొని పోయేదానికి అవకాశం చేసి అలా జై గురుదేవ్. గురుభ్యో నమః. సద్గురు నారాయణ తాత గారి ఆశ్రమంలో వసూరు ఈ యొక్క వ్రతగురు పూజ 48 రోజుల ఇంకా వ్రతముండి ఈరోజు జనవరి 25వ తారీఖు ప్రతి సంవత్సరము ఈ యొక్క కార్యక్రమానికి ఘనంగా బ్రహ్మశ్రీ వెంకటేశ్వర స్వామి నేతృత్వంలో ఘనంగా జరుగుతూ ఉంటుంది. అదే రీతిగా ఇక్కడ కాకుండా తపోవనము అష్టాక్షరి మహామంత్ర తపోవనంలో కూడాను ప్రతిదినము అభిషేకము ప్రతిదినము ఉండి కార్యక్రమాలు ఆశ్రమంలో బ్రహ్మశ్రీ వెంకటేశ్వర స్వామి నేతృత్వంలో ప్రతి ఒక్క కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. అష్టాక్షరి మహామంత్ర తపోవనము ఎట్లా ఏర్పడిందంటే బ్రహ్మశ్రీ వెంకటేశ్వర స్వామీజీ వాళ్ళకి ఒక కనసు వచ్చిన మారి చెప్పినారు. ఈ తరుణానికి అష్టాక్షరి మహామంత్ర తపోవనం ఒకటి ఏర్పాటు చేయాలా, తాతగారి యొక్క బీజాక్షరి మంత్రం అది. దాని ఇక్కడ ప్రతిదినము పఠనం చేసి భక్తులందరూ ఆనందం పరచాలని, ముక్తికి పంపించాలని వాళ్ళ యొక్క నేతృత్వంలో అక్కడ అష్టాక్షరి మహామంత్ర తపోవనము 10 ఎకరాలు తీసి ఆ కార్యక్రమం ప్రతిదినమును అక్కడ జపయజ్ఞాలు అన్ని కార్యక్రమాలు అభిషేకాలు ప్రతిదినము జరుగుతూనే ఉంటుంది. వసూరునిక అన్న సందర్భము ప్రతి ఒక్క దినమును అక్కడ అన్ని జరిగేట్లా స్వాముల వారి యొక్క నేతృత్వంలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అక్కడ వచ్చి ధన్యవాదాలు కావాలని కోరుకుంటున్నాం.